నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్. ఇట్స్ 9:40 రైట్ నా. ఈరోజు ఆఫీస్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఒకటి ఉంది. 9:30కి రావాలని అనుకున్నాం కదా, బట్ ఇట్స్ 9:50. ఇప్పుడే రీచ్ అయినా. ఆల్రెడీ 20 minutes లేట్. ఐ డోంట్ ఫీల్ వెరీ గుడ్, బట్ ఏం చేయలేదు. లెట్స్ గో అండ్ జాయిన్ ద టీమ్. 2 hours later. టీమ్ తోని బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. చిన్న మినీ కప్ కేక్స్, స్పానిష్ లో ఇంకా కుకీస్ ఉండే సెట్ చేసేసాం. అండ్ లాస్ట్ ఒక 2-3 hours నుంచి పని చేసుకున్న తర్వాత సాలిడ్ 12 అండ్ లంచ్ టైం. అండ్ ఐమ్ వెరీ హంగ్రీ. లెట్స్ గో హ్యావ్ అవర్ లంచ్. One shift later. We are home. And let's see if we have any packages. మన EAD కార్డు ఇంకా లైసెన్స్ ఇంకా వస్తలేదు. ఎప్పుడు వస్తుందో ఏమో. We have like lot of mails right now. పోయి ఏందో చూద్దాం. Just then. Alright. ఒక 4-5 ప్రమోషన్లు అడ్వర్టైజ్మెంట్లు ఏమేమి వచ్చినాయి. బట్ ఇట్ లుక్స్ లైక్ we have 4 important mails. ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ డూ దిస్. ఇదేందో నాకు ఒక్క ముక్క అర్థమైతలేదు. దీని మీద ఎక్కడి నుంచి వస్తుందో ఏం పేరు ఊరు ఏం లేదు. నైస్ రా. సో ఫైల్ ఎడ్యుకేషన్ లోన్ అయిపోయింది, పర్సనల్ లోన్ తీసుకోమని చెప్పి మెయిల్ పంపింది. థ్యాంక్స్ ఫర్ ద ఆఫర్. అండ్ నెక్స్ట్ ఐ థింక్ వీ హ్యావ్ అవర్ న్యూ జాల్వ్ క్రెడిట్ కార్డ్. నా పాత క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, సో కొత్తది పంపిండ్రు. నైస్, వీ హ్యావ్ న్యూ క్రెడిట్ కార్డ్. ఫాస్ట్ గా యాక్టివేట్ చేసేద్దాం, మళ్ళీ మర్చిపోతా. ఆల్రైట్, యాక్టివేషన్ డన్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 2 more packages. ఇది చూడడానికి చాలా సాలిడ్ ఉంది. ఐ థింక్ అండ్ ఐ హోప్ దిస్ ఇస్ అవర్ EAD కార్డ్, లేకపోతే ఇంత కడక్ ప్యాకేజింగ్ లా నార్మల్ గా పంపర్, నార్మల్ గా పెట్రోల్ పంపర్. ఎస్, STEM OPT EAD కార్డ్. వి ఫైనలీ హ్యావ్ ఇట్. అండ్ కార్డ్ పెట్టుకోవడానికి ఒకటి ఇట్లా స్లీవ్ కూడా ఇచ్చారు. నైస్. అండ్ ఇది మన లాస్ట్ మెయిల్. EAD వచ్చింది, అదే చేతితో ఇది మనకి లైసెన్స్ అయి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. హోప్ఫుల్లీ ఇట్ ఈస్ అవర్ డ్రైవర్స్ లైసెన్స్. అండ్ it is our driver's license. We finally got our driver's license. 2 hours later. నమస్కారం. ఇంటికి 3:30కో వచ్చిన, వచ్చి పడుకొని లేచిన టైం 6 అవుతుంది. బయటనేమో అప్పుడే ఏదో అర్ధరాత్రి వైబ్స్ వస్తున్నాయి. మంచి పడుకొని లేచిన, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండే. ఇక్కడ ఈజీనార్. అండ్ ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూస్తే మనకి చాలా కాల్స్ వచ్చినాయి. 3 calls ఫ్రమ్ ది కార్ డీలర్షిప్ అండ్ 2 calls ఫ్రమ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. మేబీ అదే ఇన్సూరెన్స్ కోసం అయి ఉండొచ్చు. నిన్న మన కార్ డీలర్షిప్ లో మన కార్ అమ్మిన సేల్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ది నంబర్ ఇచ్చిన ఉండే. వాళ్ళకి అప్పుడే నిన్ననే కాంటాక్ట్ అయ్యి కార్ ఇన్సూరెన్స్ కోసం కోడ్స్ అడిగితే పంపించారు. మనోడు మొత్తం 3 కోడ్స్ చెప్పిండు. ఒకటి గైకో నుంచి, నెక్స్ట్ ప్రోగ్రెసివ్ నుంచి, నెక్స్ట్ ఆల్ స్టేట్ నుంచి. మనం ఫస్ట్ టైం కార్ తీసుకుంటున్నాం, ఫస్ట్ టైం కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఆల్ స్టేట్ ది కోడ్ పంపిండు. అండ్ దీంట్లో $250 పర్ మంత్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ నుంచి ఏమో $276 అవుతుంది. బట్ చాలా మంది తీసుకునేది గైకో నుంచి. మన రూమ్మేట్ బైది కూడా గైకోలోనే ఉంది. అండ్ మనోడు మనది ఫస్ట్ ఇన్సూరెన్స్ ఫస్ట్ మంత్ కాబట్టి $180-190 పడుతుండొచ్చు అని అన్నాడు. మనోడేమో గైకో కోట్ డైరెక్ట్ $350 పర్ మంత్ అంట. ఎస్, $350 పర్ మంత్ అన్నాడు. అట్టున్నది మన కథ. ఇక్కడ ఇన్సూరెన్స్ రేట్లు చూస్తే వాసిపోతుంది కదా. ప్రస్తుతానికి మన రెంటర్స్ ఇన్సూరెన్స్ లెమనేడ్ ఉంది. ఇక్కడ రెంటర్స్ ఇన్సూరెన్స్ తో పాటు కార్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది అని ఉండే. సో ఒకసారి దీంట్లో కోట్ రేజ్ చేసి చూస్తే $185 పర్ మంత్ కి వస్తుంది. సో ఇప్పుడు మనకున్న అన్ని ఆప్షన్లల్లా మన ఇన్సూరెన్స్ ఏజెంట్ గారు చెప్పిన 3 ఆప్షన్స్ అయితే అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉన్నాయి. మన లెమనేడ్ గారు కొంచెం బెటర్ ఉన్నాడు. సో ఇప్పుడు మనోడికి ఫోన్ చేసి, బాబాయ్ నాకు లెమనేడ్ ఇట్లా వస్తుంది, నువ్వేమో ఇట్లా చెప్తున్నావు, ఏం సంగతో అడుగుదాం. అప్డేట్. ఇప్పుడే మన ఇన్సూరెన్స్ ఏజెంట్ తో మాట్లాడడం జరిగింది. ఇదే తక్కువ, లెమనేడ్ మొత్తం ఆన్లైన్ కంపెనీ, మొత్తం ఆన్లైన్ ఏం చేస్తావు, నీకు ఒక రియల్ మనిషి కూడా ఉండడు, నువ్వు ఇంతగానం పెట్టేందుకు తీసుకుంటున్నావు, అది ఇది అని చెప్పేసి ఆగం చేసిండు. రేట్ అయితే నీకు ఇచ్చింది ఇది బెస్ట్ రేట్, అయితే దగ్గర నీకు స్కోప్ లేదు అని అన్నాడు. వాట్ ఇస్ దిస్? సరే బాయ్, ఐల్ గెట్ బ్యాక్ అని చెప్పిన. ఎందుకంటే మనం కార్ తీసుకోవాల్సింది రేపటిలోపు మనకు ఒక ఇన్సూరెన్స్ రెడీగా ఉండాలి. సో ఏం చేద్దామంటే మన నిఖిల్ బాయ్ ఇన్సూరెన్స్ అయితే గైకోలోనే ఉంది. మనోడి దగ్గర BMW X6 ఉంది. గైకోలో 350 ఏంది మా వాడు మస్తు ఎక్కువ చెప్తున్నాడు అని అన్నాడు. సో గైకో ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కి ఎవరికైనా నియర్ బై ఉన్న వాళ్ళకి కాల్ చేసి ఒకసారి కనుక్కోమని చెప్పిండు. సో లెట్స్ డూ దట్ రైట్ నౌ. హలో. A few minutes later. సో ఇప్పుడే వేరే గైకో ఇన్సూరెన్స్ ఏజెంట్ తో మాట్లాడడం జరిగింది. ఇట్స్ 8:30 రైట్ నౌ. లాస్ట్ 2 గంటల నుంచి కాల్ మాట్లాడుండే, బట్ ఫైనలీ వి గాట్ అవర్ ఇన్సూరెన్స్ కవర్డ్. గైకోలో ఇన్సూరెన్స్ తీసుకున్నాం, 6 months ప్యాకేజ్ తీసుకున్నాం. అక్క బాగా అకామిడేటింగ్ ఉండే, మంచిగా డిస్కౌంట్లు నేను అడిగిన అన్నీ యాడ్ చేసింది. అండ్ ఫైనలీ మనకి $154 పర్ మంత్ కి 6 months ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి మన ఇన్సూరెన్స్ మనకు వచ్చేసింది. వి గాట్ ఇట్. దిస్ ఇస్ నైస్ ప్రైస్ ఐ థింక్. దీంట్లో ఇప్పుడు క్లీన్ డ్రైవింగ్ రికార్డ్ డిస్కౌంట్, పెయిడ్ ఇన్ ఫుల్ డిస్కౌంట్, మల్టీ లైన్ డిస్కౌంట్, ఇంటర్నెట్ కోడ్ డిస్కౌంట్ అండ్ పేపర్లెస్ డిస్కౌంట్. ఈ 5 డిస్కౌంట్లు యాడ్ అయినాయి. మనం డ్రైవ్ ఈజీ డిస్కౌంట్ లో ఎన్రోల్ అయితే ఇంకొక 15% తగ్గుతుండే. ఇప్పుడు ఈ డ్రైవ్ ఈజీ డిస్కౌంట్ ఏంది అంటే మన ఫోన్ లో గైకో యాప్ వేసుకుంటాం అండ్ మన డ్రైవింగ్ హ్యాబిట్స్ అన్ని ట్రాక్ చేస్తూ ఉంటాడు. అంటే మనం రోడ్ మీద పోయేటప్పుడు బ్రేక్ ఎట్లా వేస్తున్నాం, యాక్సిలరేటర్ ఎట్లా చేస్తున్నాం, టర్నింగ్ ఎట్లా తీసుకుంటున్నాం, స్పీడ్ లిమిట్లు ఉంటున్నామా, ఎంత ఫాస్ట్ పోతున్నాం, ఇట్లా మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. సో ప్రస్తుతానికి 15% డిస్కౌంట్ వస్తుంది అని చెప్పినా గానీ ఆ డ్రైవ్ ఈజీలో మాత్రం నేను ఎన్రోల్ కాలేదు. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయింది అంటే వాడు ప్రైస్ పెంచే స్కోప్ చాలా ఎక్కువ ఉంది, అందుకే ఎన్రోల్ కాలేదు. బట్ స్టిల్ $149 పర్ మంత్ ఇట్స్ అ నైస్ ఇన్సూరెన్స్ పాలసీ. ఏమంటావు మనీష్? నైసే కదా? నైస్. ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ అయిపోయింది, రేపు పోయి ఇంకా డైరెక్ట్ కార్ పిక్ చేసుకోవచ్చు. అంత బానే ఉంది. ఇట్స్ 8:30. ఐఎమ్ వెరీ 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 హంగ్రీ. మార్నింగ్ ఆఫీస్ లో టీమ్ బ్రేక్ఫాస్ట్ ఉంది అని చెప్పేసి పోయిన ఉండే, లేట్ పోయినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా కరెక్ట్ తినలేదు. లంచ్ లో వాడు చికెన్ 65 పేరు మీద ఏదో చికెన్ పకోడా లాంటిది ఏదో ఇచ్చిండు, అది కూడా అంతంత మాత్రానే ఉండే. తర్వాత ఇంటికి వచ్చినా పడుకున్నా లేచినా 2 గంటలు కాల్ మాట్లాడినా టైం చూస్తే 8:30 అవుతుంది. ఆకలి వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ తిన్న తర్వాత ఏం చేయాలని ఆలోచన చేద్దాం. లెఫ్ట్ ఓవర్ బిర్యానీ విత్ డెమన్ స్లేయర్. యో వాట్సాప్, డిన్నర్ అయిపోయింది, కంప్లీట్ గా తినలేదు, కడుపు ఇంకా కొంచెం ఆకలి అవుతుంది. మేబీ పెరగనం తింటే బాగుంటుండే కావచ్చు, బట్ లిటిల్ బిట్ స్టమక్ స్టిల్ ఎంప్టీ. ఆల్సో మన ఇంట్లో కాస్కోవి రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ అయిపోయింది. సో ఐ థింక్ బాడీ చాలా డిహైడ్రేటెడ్ ఉంది. బట్ ఇప్పుడైతే కొంచెం అట్లా తిందామని చెప్పేసి రాత్రి 10:30 కిందికి వచ్చినాం. అలా డొమైన్ లో ఇలా నడుస్తున్నాం. ఇక ఇక్కడ పక్కన మనీష్ గారు ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కింద జెనీస్ లో పోయి ఐస్ క్రీమ్ తిని కొంచెం కడుపు సెట్ చేద్దాం అని ప్లాన్. ఇదైతే స్టాండర్డ్ తీసుకుందాం, గుయి బటర్ కేక్ అది ఫిక్స్. ఇంకోటి ఏది డార్కెస్ట్ చాక్లెట్ బాగానే ఉంటుంది. ఇది ఎప్పుడు ట్రై చేయలేరు, అది కొత్తగా ఉంది. ఓకే న్యూ అంట పిస్టాషియో మకరోన్ అంట, కొత్తగా ఉంది, ఎప్పుడు ట్రై చేయలేదు. శాంపుల్ చూద్దాం ఒకసారి. కెన్ ఐ ట్రై దిస్ వన్, ద ఫస్ట్ వన్, దల్చే డిలీషియా. థ్యాంక్ యూ. I just spilled it down. Thank you. Thank you so much. Thank you. Can I also taste pistachio? Bomb. Nice. Thank you. Can I get one gooey butter cake? One pistachio and the other dulce. Yeah. How it is pronounced again? Okay, yeah, that. We'll take it up. Thank you. Five minutes later. బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి రావడం జరిగింది అండ్ రాత్రి 11 అవడం జరిగింది. ఈ రోజు థర్స్డే, జిమ్ పోవాలి, బట్ ఈ రోజు పోతలేను. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, అందుకే పోతలేను. బట్ రేపు ఈ రోజు చేయాల్సిన పుష్ డే అండ్ రేపటి పుల్ డే రెండు కంప్లీట్ చేయడానికి చూద్దాం. ఈ రోజు జిమ్ పోతలేనని చెప్పేసి చిల్ అయిపోయి అనుకుందామంటే నడవదు కదా. సో ఇన్స్టెడ్ ఒక 2-3 గంటలు కూర్చొని అట్లా ఎడిట్ చేసుకుందాం. జిమ్ పోతలేం కాబట్టి పని కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ తో పడుకోవచ్చు. లెట్స్ డూ దిస్. ఐఎమ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆల్రెడీ, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. Meanwhile, చాలా రిస్కీ సిచ్యువేషన్ ఉన్నా బ్రో నేను. చేతిలో పట్టుకుంటాను. 1:16 రైట్ నౌ. లాస్ట్ ఒక 2 hours నుంచి అట్లా ఎడిట్ చేస్తున్నా. I'm very sleep and I'm going straight to sleep because tomorrow is a big day for us. We are going to get our car delivered tomorrow. ఇన్సూరెన్స్ మొత్తం డన్. కార్ పిక్ చేసేసుకొని సెట్ చేయాలి. ఆల్సో నిన్న మనం కార్ కొనేటప్పుడు కొన్ని యాడ్-ఆన్స్ యాడ్ చేయించినాం కదా. అదే హోండా కేర్ ఒకటి, వీల్స్ కవరేజ్ ఒకటి, నెక్స్ట్ లైఫ్ టైమ్ ఆయిల్ చేంజెస్ ఒకటి. 7 years కి కలిపి యాడ్-ఆన్స్ మొత్తం చూస్తే మనకు అరౌండ్ ఒక 5,000 ఎక్స్ట్రా అవుతుంది. బట్ మనం 7 years వరకు కార్ వాడతామా అంటే మోస్ట్ ప్రాబబ్లీ నాట్. మనం ఇప్పుడు ఎన్రోల్ అయిన తర్వాత వితిన్ 60 days ఆప్ట్ అవుట్ చేసుకోవచ్చు అని చెప్పిండు. బట్ తర్వాత ఒకవేళ ఎన్రోల్ కావాలి అని అంటే యూస్డ్ కార్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది ఇది. సో ఈ న్యూ కార్ బెనిఫిట్ నీకు రాదు అని అన్నాడు. సో అందుకే ప్రస్తుతానికి అయితే యాడ్-ఆన్ వేయించిన. బట్ మోస్ట్ ప్రాబబ్లీ రేపు యాడ్-ఆన్స్ తీపిచ్చేస్తా. మనకు అవసరం పడదని అనుకుంటున్నా. తర్వాత ఒకవేళ యాడ్ చేసుకుందాం అని అనుకున్నా మనకు యాడ్ చేసుకునే స్కోప్ ఉండదు కాబట్టి మనకు ఆలోచించుకోవడానికి ఒక 1 day టైం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ప్రస్తుతానికి అయితే యాడ్ చేయమని చెప్పిన. సో వి గోనా ఫిగర్ అవుట్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ టుమారో అండ్ అగైన్ రైట్ నౌ ఐ యామ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చిపడేద్దాం. నిజానే ఇచ్చిపడేయడానికి రేపు చాలా ఉంది. రేపు మార్నింగ్ లేవాలి, ఆఫీస్ పని చేసుకోవాలి, ఒక 2 గంటల పోయి కార్ పిక్ చేసుకోవాలి, కార్ పిక్ చేసుకొని సీదా డాలస్ పోవాలి. అదే డాలస్ లో మన హనుమాన్ టెంపుల్ కి పోవాలి, అక్కడికి వెళ్ళి పూజ చేయాలి, పోయి తర్వాత బిర్యానీ తినాలి, తర్వాత ఇంటికి రావాలి. సో మచ్ స్టఫ్ టు డూ. ఇట్స్ గోనా బి లాంగ్ డే అండ్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఇచ్చిపడేసింగ్ డే యాజ్ వెల్. అందుకే అగైన్ మనం రేపు కలుద్దాం, ఇచ్చిపడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.